నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మండల స్థాయి అధికారులు చేపట్టిన పనులపై వివరించారు. ఎంఆర్ఓ రవీందర్రావు మాట్లాడుతూ సిరికొండ మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉన్నా గానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా బిఎల్ఓల దగ్గర సవరించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, సర్పంచులు నర్సారెడ్డి, రాజారెడ్డి, ఎంపీటీసీ గాండ్ల సతీష్, అల్లిపురం రాజవ్వ, గంగారాం, తూంపల్లి సింగిల్ విండో చైర్మన్ రాములు నాయక్, అధికారులు వెంకటేశ, సాయినాథ్, అర్షద్, డాక్టర్ అరవింద్, డాక్టర్ బాబురావు, సుధాకర్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నారాయణరెడ్డి, లక్ష్మీపతి, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. 2023 నుంచి నేటి వరకు 17 మంది రైతులు చనిపోవడం జరిగింది. వీరిలో 12 మంది రైతుల యొక్క నామినీ ఖాతాలలో డబ్బులు అనేది 5 లక్షల చొప్పున జమ చేయడం జరిగింది. ఇంకొక 5 క్లెయిమ్స్ అనేది ప్రాసెస్లో ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం కిసాన్ నవంబర్ సంబంధించి 15వ విడత డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆధార్ ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో ఈకేవైసీ చేసుకున్న వారికి నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ ఈకేవైసీ లేని వాళ్ళు లేకుంటే ఎవరైనా అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకున్న వాళ్ళకి అవి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకు కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ సంబంధించి 89 టీకాలు 19,741, నటల నివారణ 41,732, ఇక సిపి యూనిట్ 30 యూనిట్ కరీంనగర్ జిల్లా నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఎన్నికల నిర్వహణ నిమిత్తమే ఇతర జిల్లాల నుంచి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీ అందరి సహకారం వలన, మన యొక్క మండలం యొక్క ప్రజల యొక్క ఓపిక వలన మన మండలంలో జరిగినటువంటి శాసనసభ్య ఎన్నికలు చాలా ప్రశాంతంగా, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగినందుకు సభాముఖంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రెవెన్యూ శాఖతో పాటు సివిల్ సప్లై, పౌర సరఫరాల శాఖ ద్వారా కూడా నిత్యావసర సరుకుల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క సరుకుల పంపిణీ గతంలో మాన్యువల్గా జరుగుతుండేది, కానీ ఇప్పుడైతే మొత్తం అలాట్మెంట్ చేయడం కానీ పంపిణీ కానీ ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క కార్డుదారు, ఆ కార్డుదారులో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క ఎఫ్ఈ షాప్ దగ్గరికి, అంటే చౌకధరల దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు టచ్ చేస్తేనే వారి యొక్క సరుకులు ఎన్ని కిలోలు రైస్ వస్తాయో, ఎన్ని వస్తుందో తీసుకోవడం జరుగుతుంటుంది. గతంలో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు ఏంటివి ఇప్పుడు లేవు. అలాగే 5 సంవత్సరాల పైబడిన యొక్క పిల్లల యొక్క పేర్లను ఆధార్ కార్డుతోటి సివిల్ సప్లైలో కూడా ఆన్లైన్ ద్వారా, అంటే మీ సేవ ద్వారా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వాటిలో వాటిని తహసీల్దార్ ఆఫీస్ నుండి డిఎస్ఓ ఆఫీస్కు పంపించడం జరిగింది. డిఎస్ఓ ఆఫీస్ నుంచి కమిషనరేట్కి వెళ్తుంది, సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్కు. అక్కడ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే ఈ యొక్క పిల్లల యొక్క 5 సంవత్సరాల పైబడి యొక్క పిల్లల యొక్క రైస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క గౌరవ సభ్యులు గమనించాలని. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సంబంధించి ఎన్ని రకాల కిసాన్ యోజన కానీ, గ్రామ పంచాయతీలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ సంబంధించి వ్యాన్ ఉంటుంది. దాని నుంచి అధికారులు వస్తారు, అక్కడే ఉంటుంది. మన దగ్గర గ్రామ పంచాయతీ అన్నిటి దగ్గర కూడా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమము జనవరి నుంచి 7 ఫిబ్రవరి మన మండలంలో కొనసాగుతుంది. ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీలు సందర్శిస్తారు. ఒకరోజు